మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ముగ్గురు ప్రధాన పాత్రల్లో నటించిన తాజా మూవీ భైరవం. దాదాపు 8 సంవత్సరాల తర్వాత మరోసారి మనోజ్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇక మరో హీరో నారా రోహిత్ నుంచి దాదాపు 6 ఏళ్ల క్రితం ప్రతినిధి 2 సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత ఈశ్వర్ మూవీ ఫేమ్ శ్రీదేవితో నటిస్తున్న సుందరకాండ మూవీ ఇప్పటికీ ఆలస్యం అవుతూనే ఉంది. ఈ క్రమంలో నారా రోహిత్కి కూడా ఇది కంబ్యాక్ అని చెప్పాలి. అంతేకాదు మరో హీరో బెల్లంకొండ శ్రీనివాస్, ఆయనకు కూడా ఇది కంబ్యాక్ అని చెప్పాలి. ఈ క్రమంలో ముగ్గురు హీరోలు భైరవంతో స్ట్రాంగ్ సక్సెస్ అందుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రమోషన్ సినిమాపై ఆడియన్స్లో మంచి అంచనాలు నెలకొల్పాయి. ఇక డైరెక్టర్ విజయ్ కనకమేళ్లకు ఇది 3వ సినిమా. మొదట అల్లర్ నరేష్తో నాంది, ఉగ్రం సినిమాలను రూపొందించి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక భైరవం మూవీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఈ ముగ్గురి కెరీర్లోనూ మొదటి బడా బడ్జెట్ సినిమా అనే చెప్పాలి. ఈ సినిమా కోసం ఏకంగా 40 కోట్లకు పైగా ఖర్చయినట్టు టాక్. ఈ సినిమా కోసం ముగ్గురు అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా లవర్స్ కూడా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఈ సినిమా గ్రాండ్గా విడుదల కాబోతోంది. అయితే ముందు రోజు యుఎస్లో ప్రీమియర్స్ పడతాయి. మరి సినిమా అక్కడ ఏ విధంగా ఆకట్టుకుందనేది ఒకసారి చూద్దాం. ఈ ముగ్గురు స్నేహితులు ఒక ఆలయ భూమిని కాపాడడం కోసం పడే తపన ఈ స్టోరీ. ఆలయ భూములు కాపాడడం కోసం ఎవరైతే వాటిని కాజేయాలని చూశారో వారికి సరైన గుణపాఠం చెప్తారు ఈ ముగ్గురు. అయితే దీనిలో ఎన్నో ట్విస్ట్లు ఉంటాయి. అంతేకాకుండా దేవుడితో చెలగాటలాడకూడదనే థీమ్ అయితే అద్భుతంగా చూపించారు. 2 గంటల 35 నిమిషాల రన్ టైం ఈ సినిమా. ఈ ముగ్గురు ఎలా ఈ భూములు కాపాడారనేది వెండి తెరపై చూడాల్సిన స్టోరీ. గరుడాన్ మూవీలోని మూల కథను తీసుకుని దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చి ఎమోషన్స్ను జోడించి తెరకెక్కించారు. చాలా మార్పులే చేశారు ఈ సినిమాకి సంబంధించి. ఈ సినిమా అయితే సూపర్ టాక్ అయితే సంపాదించుకుంది ఇప్పటికే. ముఖ్యంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన, మంచు మనోజ్ ఉగ్ర రూపం వేరే లెవెల్లో ఉందని టాక్. ఇక మనోజ్కి మంచి కంబ్యాక్ అవుతోందట. నారా రోహిత్ తన కెరీర్లో భిన్నమైన పాత్రలో కనిపించారు. కూల్గా, సీరియస్గా తన స్టైల్ని ఇక్కడ మరోసారి చూపించారు. ఇక శంకర్ కూతురు అదితి శంకర్తో పాటు ఆనంది, దివ్య పిల్లై హీరోయిన్స్గా నటించారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ సినిమాకి మరింత ప్లస్ అయిందంటున్నారు. ఇక ఇంటర్వెల్ బ్లాక్కి ముందు వచ్చే ఫైట్ సన్నివేశం సినిమాకి కీలకం. సెకండ్ హాఫ్ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ విజయ్ మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నడిపించారట. గుడి ఈ ముగ్గురు స్నేహితులు చుట్టే సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా అయితే రూపొందించారు. ఇప్పటికీ ఈ సినిమాకి సూపర్ టాక్ అయితే అక్కడ వచ్చింది. రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్గా విడుదల కాబోతోంది.